హలో భోజన ప్రియులారా, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. చికెన్ పికిల్ ఈజీగా టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, పర్ఫెక్ట్ కొలతలతో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కమెంట్ చేయండి. ఇక ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. 1 kg బోన్లెస్ చికెన్ తీసుకోండి. నీట్గా వాష్ చేసిన తర్వాత వాటర్ పోసుకొని ఇలా బాయిల్ చేసుకోండి. జస్ట్ బాయిల్ వస్తే సరిపోతుందండి, ఒక 5 minutes సరిపోతుంది. నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని చికెన్ పీసెస్ అన్నీ వాటర్ లేకుండా సపరేట్ చేసుకొని చల్లారి పెట్టుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని 2 teaspoons ఆవాలు తీసుకోండి. చిన్న మంట పైన వేయించుకోవాలి. వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోండి. నెక్స్ట్ మనం జీలకర్ర వేయించుకుందాం. ఇక్కడ 3 teaspoons జీలకర్ర తీసుకోండి. అది కూడా చిన్న మంట పైన వేయించుకోండి. దాంట్లోనే కొద్దిగా మెంతులు వేసుకొని వేయించుకున్న తర్వాత ఇవి కూడా ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోండి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ దాంట్లో వేసుకోండి. ఇక్కడ మనం 1 teaspoon పచ్చి ఆవాలు వేస్తున్నామండి. ఇవి వేయించాల్సిన అవసరం లేదు. అన్నింటిని మిక్సీ పట్టుకొని ఇలా పౌడర్ చేసుకోండి. మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో 250 grams అంటే 1/4 kg నూనె వేసుకోండి. మీరు ఏ నూనె అయినా వాడుకోవచ్చు, గ్రౌండ్ నట్ అయినా సరే. నేను కుసుమ నూనె తీసుకున్నాను. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ పీసెస్ని అన్నింటినీ ఈ ఆయిల్లో వేసేయాలండి. మొత్తం వేసేసి మంచిగా వేయించుకోవాలి. ఇవి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక గోల్డెన్ షేడ్ వస్తే సరిపోతుంది. ఎందుకంటే ఎక్కువ వేగితే మనకి లోపల గట్టిగా అయిపోతుంటే మనం తినేటప్పుడు టేస్ట్ బాగోదండి. మనకి బయట కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండాలంటే జస్ట్ మనకి ఒక గోల్డెన్ షేడ్ వస్తే సరిపోతుంది. మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో కాకుండా మీ మధ్యలో పెట్టి కలుపుతూ మంచిగా వేయించుకోండి. మంచిగా వేగాలి చికెన్. చూసారా, ఇలా వేగితే సరిపోతుందండి. ఈ స్టేజ్లో మనం మిగతా స్పైసెస్ అన్ని యాడ్ చేసుకోవచ్చు. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుందండి. నేను ఇక్కడ 2.5 స్పూన్స్ వరకు అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఫ్రెష్ది అయితే చాలా బాగుంటుంది టేస్ట్, ఫ్లేవర్ కూడా. నెక్స్ట్ 10 to 15 మీకు నచ్చినన్ని వెల్లిపాయ రెబ్బలు వలుచుకొని ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. ఇవి కొంచెం వేగాలి, ఎక్కువ అవసరం లేదు. జస్ట్ కొద్దిగా ఒక 2 minutes దీంట్లో కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనం మిక్సీ పట్టి పెట్టుకున్న జీలకర్ర పౌడర్, మెంతుల పౌడర్ అవన్నిటిని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ నేను 6 spoons కారం వేస్తున్నాను. ఈ మెజర్మెంట్స్తో చేసుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. 6 teaspoons కారం వేసిన తర్వాత దాంట్లోకి మనం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అయితే నేను 4 teaspoons వేసానండి. మీరు కొద్దిగా తగ్గించినా పర్లేదు. 4 spoons అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. నాకు నోటి నిండా అనిపించింది. మీకు అంత అవసరం లేదనుకుంటే 3.5 spoons సరిపోతుంది. ఎందుకంటే మనం ఇక్కడ లాస్ట్లో లెమన్ జ్యూస్ కూడా వేస్తాం కాబట్టి 3.5 spoons సరిపోతుంది. 1 spoon పసుపు వేసుకొని మంచిగా కలపండి. ఇవన్నీ మంచిగా మిక్స్ అవ్వాలి. స్టవ్ ఆఫ్లోనే ఉందండి, గుర్తుపెట్టుకోండి. టేస్ట్ చేసిన తర్వాత అన్నీ సరిపోయాయి అనిపిస్తే మంచి కలుపుకొని పక్కన ఇంకో బౌల్లోకి సర్వ్ చేసుకోండి. ఇక్కడ నేను లెమన్ జ్యూస్ యాడ్ చేస్తాను కాబట్టి ఇక్కడ ఐరన్ ప్యాన్లో ఉంచట్లేదండి, అందుకే వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. 3 పెద్ద సైజ్ నిమ్మకాయలు జ్యూస్ తీసి చికెన్ చల్లారిన తర్వాత యాడ్ చేసుకోండి. లెమన్లోని పోషకాలు పోకుండా ఉంటాయి. మనం పులుపు కోసము నిమ్మరసమే కాకుండా చింతపండు గుజ్జు మంచిగా ఉడకపెట్టి కూడా వాడుకోవచ్చండి. లేదా సీజన్కి తగ్గట్టు మనం మ్యాంగో పేస్ట్ కూడా మనం చికెన్ ఉడికించేటప్పుడు ఉడికించుకొని వాడుకోవచ్చండి. చూసారా, నేను ఇది కూడా వదలట్లేదండి. నాకైతే ఇది చాలా ఇష్టం. లాస్ట్లో కడాయిలో మిగిలినదంతా కొద్దిగా రైస్ వేసి బాగా మిక్స్ చేసి నాకు కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. మీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు కానీ నేనైతే తినేస్తున్నాను. బాగా మిక్స్ చేసి ఒక చికెన్ పీస్ తీసుకొని కలిపేయండి. నాలాగే మీకు కూడా ఇలా తినడం ఇష్టమా? కమెంట్ చేయండి. చూసారా లోపల ఎంత సాఫ్ట్గా ఉందో, బయట క్రిస్పీగా. చికెన్ మాత్రం పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. టేస్ట్కి వస్తే ఇంకా అసలు చెప్పని అవసరం లేదండి. నాకైతే కలుపుతుంటేనే నీళ్ళు ఊరుతున్నాయి. నేను అంతవరకు కూడా ఆగలేకపోయినాను. అందుకే ఒక ప్లేట్లో కూడా సర్వ్ చేసుకోలేను, అందులోనే తినేస్తున్నాను. మీరు కూడా టేస్ట్ చేసేయండి. ఇంత టేస్టీగా పచ్చడి చేసుకున్న తర్వాత వేడన్నంలో తినకపోతే ఎలా? ఆహా, ఇలా వేడన్నం పెట్టుకొని దాంట్లో ఒక 2 teaspoons నెయ్యి వేసుకొని ఇలా పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది నా సామి రంగా. ఏ టేస్ట్ కూడా తిని ముందు సరిపోదండి. అలానే ఎక్కువ తినేకండి, అసలే సమ్మరు.
కడుపులో మండుతుంది. ఇది నెక్స్ట్ డే అయితే ఊరుతుందండి. ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. తడి తగలకుండా పెట్టుకోండి, ఎక్కువ రోజులు ఉంటుంది. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ డే మీకు ఆయిల్ తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.